భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారంటూ కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. స్టేట్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఎవరికనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ సస్పెన్స్ కు మరో వారంలో బ్రేక్ పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హైకమాండ్ ఎవరికి ఛాన్స్ ఇవ్వనుందనేది హాట్ టాపిక్ గా మారింది. ఆది నుండి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక తెలంగాణలో 8 స్థానాల్లో కాషాయ పార్టీ గెలుపొందడంతో హైకమాండ్ ఇద్దరిని కేంద్ర మంత్రులు చేసింది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ కేటాయించింది. బండి సంజయ్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నియమించింది. కేంద్ర మంత్రిగా నియమించడంతో పాటు కిషన్ రెడ్డిని జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా సైతం ఇటీవలే నియమించింది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన దాదాపు 20 రోజుల వరకు తెలంగాణకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ 3 వారాలు టైం గ్యాప్ ఉండడంతో పార్టీ వ్యవహారాలకు ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉందని సమాచారం. మరోవైపు తెలంగాణ బీజేపీ కొత్త ప్రెసిడెంట్ పోస్ట్ కోసం ఎవరికి వారుగా పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నియామకంపై ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. పార్టీలో సీనియర్లకు ఇవ్వాలని కొందరు అంటుంటే ఇంకొందరు దమ్మున్న నేతల అవసరం అనివార్యమని చెప్తున్నారు. ఈ తరుణంలో బీజేఎల్పీ నేత ఏలిటి మహేశ్వర్ రెడ్డి ఉన్నపలంగా హస్తినకు బయలుదేరడం చర్చనీయాంశమైంది. ఆయన బీజేపీ అగ్రనేతలతో భేటీ అయినట్టు తెలుస్తోంది. అయితే ఆయన ఎలాంటి అంశాలు పెద్దలకు వివరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. హైకమాండ్ సైతం ఆ అంశానికి వీలైనంత త్వరగా చెక్ పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వారంలో కొత్త ప్రెసిడెంట్ ఎవరనేది తేలనుంది. మరి హైకమాండ్ వారంలో కొత్త సారథిని ప్రకటిస్తుందా లేక ఇంకా సస్పెన్స్లోనే ఉంచుతుందా అనేది చూడాలి మరి.